పిల్లలు ఇంత ఎండలో కూడా చాలా చక్కగా మంచిగా కూర్చొని మా రాకను కూడా చాలా చాలా చప్పట్లతో మా అందరికి కూడా ఆహ్వానం పలికిన చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. టీచర్లకు, మేనేజ్మెంట్ సభ్యులకు వారందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు గత 3 నెలల్లో నన్ను ఏ స్కూల్ వాళ్ళు పిలిచినా అన్ని స్కూళ్ళకు పోయినా. మొన్న స్కూల్ కూడా వచ్చేది ఉండే కానీ చాలా ఇబ్బందికరంగా, అంటే వేరే చాలా పనులు ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాలేకపోయినా. అందుకే ఐఎమ్ సారీ సలాహుద్దీన్ గారు, వారి మిస్సెస్ కూడా వాళ్ళు బాగా చదువుకొని వారు కొన్ని విషయాలు చెప్పారు. మేము ఇద్దరం కూడా పీజీ చదివి ఎంఎస్సీ చదివింది, ఒకరు ఎంఏ బీఈడి చదివింది. మా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కూడా కాకుండా మేము కూడా కొంత సంపాదించుకుంటూ మా బ్రతుకులు మేము బతుకుతూ మరికొంతమందిని బ్రతికించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇది పెట్టిందని చెప్పేసి చెప్పారు. అందులో మీలానే నేను కూడా అంతే పెట్టుకున్నాను సార్. కాబట్టి నాకు కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ నడపడం చాలా కష్టం. పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళలో లీనమైపోయి వాళ్ళ యొక్క మనసును అర్థం చేసుకొని చేయడం అనేది కష్టమవుతుంది. అందుకే నేను పెద్ద స్కూల్ పెట్టి ఇంటర్మీడియట్ తర్వాత ఉండేది పెట్టినా. ఇంటర్మీడియట్ కంటే తక్కువనే సార్ పెట్టింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన అందరం వ్యవసాయం, మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే కొద్ది ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అందులో మన తల్లిదండ్రులు మన అందరం కూడా కొద్దిగంత బాగా డబ్బులు ఉంటే మనం అక్కడికే పంపించేస్తాం. చైతన్యకు, నారాయణకు, హైదరాబాద్కి, గుంటూరుకి అడిగి పంపించేస్తాం. మిగతా వాళ్ళు ఉన్నట్లయితే కొద్దిగంత మన పిల్లలు మన దగ్గరనే చూసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు మన ఊర్లో ఉండే ప్రభుత్వ స్కూల్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్ కానీ పంపిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్ మీద నమ్మకం అనేది ప్రజలకు, అదేవిధంగా మిగతా పేరెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏం చదివినా కూడా పిల్లలకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కొంత నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తుండ్రు, హోంవర్క్లు చేయించడం కానీ, వాళ్ళకి అర్థం చేయించడంలో కానీ, టీచర్ యొక్క క్వాలిఫికేషన్ ఏదున్నా కూడా ఆ పిల్లల మీద మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మంది నమ్మకం ఉండి వాళ్ళకి పంపిస్తుండ్రు. కానీ ప్రైవేట్ స్కూల్స్ రన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉన్నది. ఇవ్వాలంటే వీళ్ళు కొద్దిగా మంచి బిల్డింగ్ కట్టిండ్రు. చాలా మంది బిల్డింగులు మామూలుగా ఉండి వాటి ఫైర్ పర్మిషన్స్ అని చాలా ఇబ్బందులు అనేది గతంలో పెడుతుంటే, సుప్రీంకోర్టు అని, హైకోర్టు అని, ఫైర్ నిబంధనలు అని చాలా పెడుతుంటే కూడా వాటి గతంలో మేము కొంత సాల్వ్ చేసుకున్నాం. చిన్న స్కూల్స్ ఉంటున్నాయి, పెద్ద స్కూల్స్ ఎట్లయినా వాళ్ళే ఉంటున్నాయి. కానీ మధ్యంతరంగా ఉండే స్కూల్స్కే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ గ్రామంలో ఇవాళ స్కూల్ పెట్టి మంచిగా చేస్తున్నందుకు యాజమాన్యాన్ని, అదేవిధంగా ఉపాధ్యాయ బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నా. పిల్లలందరినీ కూడా, పిల్లలు 10th క్లాస్ పిల్లలందరూ కూడా ముందుగా 15 మంది విద్యార్థిని ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా మీరు GPA 10/10 రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీ 10th క్లాస్ కానీ, 9th కానీ, 8th కానీ ఇప్పటి నుండి మీరు మొబైల్ ఫోన్ చూడొద్దు. మీ అక్కది కానీ, మీ అన్నది కానీ, మీ డాడీది కానీ, మీ మమ్మీది కానీ ఫోన్లు చూడడం అనేది బంద్ చేయండి. మీకు ఉండే కాబట్టి వాళ్ళవి కూడా ఫోన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు అన్ని మనకు అవసరం కంటే ఎక్కువ, ఇప్పుడు మనకు పెద్ద అవసరం కూడా ఏం లేదు. కాబట్టి మన అవసరం కంటే ఎక్కువ అనవసరంగా వచ్చి మన మైండ్ డైవర్ట్ అవుతుంటది. కాబట్టి దయచేసి పిల్లలు ఎవ్వరు కూడా మీ ఎగ్జామినేషన్ టైంలో మీరు కాన్సన్ట్రేషన్ దెబ్బతినవద్దు. ఆ రిజల్ట్ ఒకవేళ మంచిగా రాకపోతే ఇక అప్పటి నుండి మళ్ళా ఎగ్జామ్ వచ్చేదాకా, స్కూల్లో చేరేదాకా రోజు అమ్మ నాన్న మనం తిడుతూనే ఉంటారు. ఇక నువ్వు ఫోన్ చూసినావు, టీవీ చూసినావు, ఇక ఫంక్షన్కి వచ్చినావు, దానికి వచ్చినావు, అందుకే నువ్వు సరిగ్గా చదవలేదు, అందుకే మార్కులు తక్కువ వచ్చినాయి, ర్యాంక్ తక్కువ వచ్చింది అని చెప్పి రోజు తిడతారు. ఆ తిట్లేందుకు కూడా మనం మంచిగా చదువుకునేదేదో ఈ రోజుల్లో మంచిగా ఈ ఎగ్జామ్ రోజుల్లో మాత్రం అస్సలే ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు, బర్త్డే పార్టీ అయినా పోవద్దు. పెళ్లి అయితే వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు పోతారు. ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్లు కానీ, గృహప్రవేశాలు కానీ, బర్త్డేలు కానీ, మీ బర్త్డే ఉన్నా కూడా ఏదైనా ఉన్నట్లయితే ఎందుకు మమ్మీ నాకు ఇవాళ ఎగ్జామ్ ఉందని చెప్పాలి. ఉన్నట్లయితే ఏమైనా ఉంటే చాక్లెట్ తీసుకొచ్చి మీ దోస్తులకు వంచండి. అంతేగాని మళ్ళా దానికోసం ఇప్పుడు కేకులు అవి చేసి పెద్ద మళ్ళీ చేయాలంటూ పరీక్షల సమయంలో ఏ ఫంక్షన్ కూడా అటెండ్ కావద్దు, ఫోన్ చూడొద్దు, మీ టచ్ చేయొద్దు. ఎందుకని చెప్తున్నా అంటే పరీక్ష అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నా కూడా లాభం ఉండదు.
అయ్యో నేను చదవకపోతుని, అయ్యో నాకు కొద్దిగానే చదివినా మర్చిపోతుంది, రివిజన్ చేసే టైం దొరకలేదు. ఆ రివిజన్ చేసే టైం ఎప్పుడు దొరుకుతుంది? కొద్దిగా మనం అవన్నీ పక్కన పెడితే మళ్ళీ చదువుకున్న దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్ చేసే దాన్ని మంచి మెమరీలో ఉంటుంది. అది పోయిన తర్వాత క్వశ్చన్ రాయంగానే పడపడ రాసేస్తుంటాం. ఒకవేళ సరిగ్గా చదువుకోకపోతే ఒకటో రెండో చదివితే అబ్బా మర్చిపోయినా, రావట్లేదు, గుర్తు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి కావాల్సిన చదువు ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో మంచిగా చదువుకుందాం. నేను చివరిగా ఒక 2 మాటలు చెప్పి పని చేస్తాను. నేను ఇప్పుడు అందరం తెలుగు మీడియం నుంచి వస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నారు. మీరు అందరూ ఇంగ్లీష్ మీడియంలో ఆ పాప చాలా మంచిగా నా గురించి చెప్పింది. ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మన ఆలోచన అంతా ఎట్లుంటది? మనం తెలుగులో ఆలోచిస్తుంటాం. ఎందుకంటే ఇంట్లో మన తెలుగు భాష కదా, కాబట్టి తెలుగులోనే ఆలోచిస్తాం. ఆ తెలుగుని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటాం ఇంగ్లీష్కి. దానికి కొంత టైం పడుతుంది. అందుకే మనందరూ చాలా మంది, మీ అక్కలు కానీ అన్నలు కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు మంచి సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ చెప్పడానికి వాళ్ళు ఇంటర్వ్యూ పోతే ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే, సార్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ బట్ ఐ ఫర్గాట్ సార్, సారీ సార్ అని చెప్తారు. అంటే చెప్పడానికి సిగ్గుపడుతుంటారు, లేకపోతే భయపడుతుంటారు, లేకపోతే బిడియపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. వచ్చు